రత్నలహరి ఛానల్ విద్యార్థులందరికీ స్వాగతం పలుకుతోంది. రండి వినండి. డాక్టర్ వై సంజీవ్ కుమార్ గారు స్కై ఫౌండేషన్ ద్వారా విద్యార్థులందరికీ శుభాభినందనలతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నారు. విద్యార్థులారా, ఆ విషయాలు శ్రద్ధగా వినండి. కొందరికి పరీక్షలు జరుగుతున్నాయి, మరికొందరికి త్వరలో జరుగుతాయి. మీరు ప్రతి పరీక్షలో విజయం సాధించాలని నా కోరిక. అందుకే చెబుతున్నా, అర్థం చేసుకోండి, ఆచరించండి. అపార్థంతో ఆలోచిస్తే జీవితం అంతా అంధకారమే అవుతుంది. మీ లక్ష్యం ఏమిటి? మీరు ఎందుకు ఉన్నతమైన చదువులు చదువుతున్నారు అని ఆలోచించే కాలేజీలో చేరారా, లేక ఏదో టైంపాస్ కోసం చేరారా? టైంపాస్ కోసమే చేరితే తల్లిదండ్రుల కష్టార్జితం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ల కష్టాన్ని వృధా చేయాల్సిన అవసరమే లేదు కదా. ఎక్కడైనా టైంపాస్ చేయొచ్చు. అదే లక్ష్యం కోసమో, మీ భవిష్యత్తు కోసమో, మీ తల్లిదండ్రుల కష్టాలను తీర్చడానికో కాలేజీలో చేరితే మీరు చేయాల్సిన కార్యాచరణ ఏమిటి ఆలోచించారా ఎప్పుడైనా? ఎవరైనా చెప్పారా మీతో? అర్థవంతమైన జీవితాన్ని పొందాలి అంటే ఆకర్షణకు జీవితానికి తేడా తెలుసుకోవాలి. ఆకర్షణ అనేది ఎప్పటికైనా ప్రమాదమే. ఎప్పుడో ఒకప్పుడు ఆకర్షణ కరిగిపోతుంది. అప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు కదా. ఆకర్షణలో ఉన్నప్పుడు ఎదుటివారి ప్రతి విషయము అద్భుతంగానే కనిపిస్తుంది. ఒక్కసారి ఆకర్షణ తగ్గటం మొదలుపెట్టాక మీరు ఏది చేసినా అదే పెద్ద నేరంలా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు మీరు ఎన్నో చూసే ఉంటారు. ఒక్క క్షణం ఆలోచించండి, అర్థమవుతుంది. జీవితం అంటే మీరు ఉన్నతంగా ఎదగడం, మీ తల్లిదండ్రుల కష్టాలను గట్టెక్కించడం, మీ స్నేహితులందరూ మాకు ఒక గొప్ప స్నేహితుడు ఉన్నాడు అని చెప్పుకోవడం, బంధువులందరికీ వీడు మావాడు అని గొప్పగా అనుకోవడం. మరి ఆలోచనలు ఏ వైపు ఉండాలి? ఒక్క క్షణమే జీవితాన్ని మార్చేది. ప్రతి తల్లిదండ్రి కోరుకునేది మా అమ్మాయి, మా అబ్బాయి మంచిగా చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి, సమాజంలో మంచి గౌరవాన్ని పొందాలి అని. మీకోసం వాళ్ళు ఎన్ని అప్పులు చేసి డబ్బులు పంపిస్తున్నారో తెలుసా? ఎన్ని రకాల కష్టమైన పనులు చేస్తున్నారో తెలుసా? ఎన్ని రాత్రులు పస్తులు ఉంటూ మీ గురించి ఆలోచిస్తున్నారో తెలుసా? మా అమ్మాయిని అక్కడ వదిలేశాము, దూరంగా ఉంటుంది, ఎంత కష్టపడుతుందో అని ఆలోచిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారని తెలుసా? మా అబ్బాయి అక్కడ ఉంటున్నాడు దూరంగా, ఎలా ఉంటున్నాడో, ఏం తింటున్నాడో అని మదన పడుతున్న తల్లిదండ్రుల ఆవేదన మీకు తెలుసా? మరి మీరు మీ తల్లిదండ్రులకు, మీ జీవితానికి ఎంతవరకు విలువనిస్తున్నారు? నిజాయితీగా మీ మనసును అడిగి చెప్పండి. ఎంత నిజాయితీగా ఉంటున్నారో మీరు? సమాధానం ఎదుటివారి కోసం కాదు చెప్పుకోవలసింది, మీ అంతరాత్మకు. మీ అంతరాత్మ మీదే కాబట్టి మీరు పట్టించుకోకపోవచ్చు, కానీ తల్లిదండ్రులకు చెప్పాలి కదా. వాళ్ళు మీ గురించి సమాజంలో, బంధువర్గంలో, స్నేహితులతో ఎంత గొప్పగా చెప్పి ఉంటారు. మరి మీరు ఏదైనా తప్పుడు దారిలో నడిస్తే మీ తల్లిదండ్రుల గౌరవం ఎలా ఉంటుంది? సమాజంలో వాళ్ళు మీ గురించి గొప్పగా చెప్పిన వాళ్లే. మీరు తప్పుడు మార్గంలో వెళితే అదే సమాజంలో జీవితాంతం తలదించుకుని బ్రతకాల్సి వస్తుంది. ఒక్క క్షణం ఆలోచించండి. ఎవరికి వాళ్ళు గొప్పవాళ్లే, కానీ ఎదుటివారికి నష్టం కలిగిస్తే ఎంత గొప్పవారైనా మానవత్వం లేని మనుషులుగానే మిగిలిపోతారు. నేనే గొప్ప అనే అహంకారం మొదలైతే జీవితం పతనం అవ్వటం ప్రారంభం అవుతుంది. అందరూ గొప్పవాళ్లే, మంచివాళ్లే అనే ఆలోచనతో ఆలోచిస్తే అందరూ కలిసిమెలిసి ఉంటారు. అహం వీడితే జీవితం ఉంటుంది.
అహంతో బ్రతికితే జీవితమే ఉండదు. మీరు వెళ్ళిన కారణం ఏమిటి? చదువుకోవటం, ప్రయత్నం చేయటం, విజయం సాధించటం. మీరు చదువును పక్కన పెట్టేసి మిగతా వాటి మీద శ్రద్ధ పెడితే చదువు పాతాళానికి పోతుంది. మీ తల్లిదండ్రుల గౌరవం కూడా పోతుంది. మీలో ఉన్న ధైర్యం పొరపాటు చేయటానికి కాదు కావలసింది, పొరపాటు జరగకుండా చూసుకోవటంలోనే మీ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యమే మీ జీవితాన్ని నిలబెడుతుంది. మంచి ఆలోచించడం, మంచి ప్రయత్నం చేయడం, వీటి ఫలితాలు ఆలస్యంగానే వస్తాయి, కానీ జీవితాంతం మంచిగానే ఉంటాయి. జీవితాన్ని ఉన్నతంగా నిలబెడతాయి, జీవితాంతం ప్రశాంతంగా ఉంచుతాయి. చెడు ఆలోచించటం, చెడు చేయటం క్షణంలో పని. ఇవి కూడా జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి, కానీ అనుక్షణం సమస్యలే సమస్యలు, ఇబ్బందులే ఇబ్బందులు ఎదురవుతాయి. మనశ్శాంతిని కోల్పోతారు. మీరు అందరూ మంచివాళ్లే. ఒక్కొక్కసారి ఒక్కో క్షణంలో ఆలోచనలు చెడువైపు వెళ్తాయి. వాటిని అనుక్షణం కట్టడి చేసుకోవాల్సింది మీరే. మీ చదువులో మీరు పొందిన విజయమే మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే బహుమానం. మీరు విజయం సాధించారు అనే ఒక్క మాట మీ నోటి వెంట వాళ్లకు చేరితే వాళ్ల కష్టాలన్నీ ఒక్కసారిగా తీరిపోయినట్టు అనిపిస్తుంది. అంత గొప్ప ప్రేమికులు మీ తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రుల ప్రేమను, మీ ఉన్నతమైన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంచి మార్గంలో నడుస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మీ డాక్టర్ వై సంజీవ్ కుమార్, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్. విన్నారు కదా విద్యార్థులారా, విద్య విలువతో మీ విలువను వెలువరించుకోండి. మీరు పొందే విలువలను వెలువరించుటకు మా రత్నలహరి ఛానల్ వేచి ఉంది.